దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా చెలో నల్గొండ అంటూ అక్కడ నల్గొండలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా అక్కడి నుంచి కృష్ణా పరివాహక ప్రాంతమైన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి రైతులందరూ కూడా తరలి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పిలుపునిచ్చారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో ఉన్నాము. ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఇక్కడ నుంచి చెలో నల్గొండ సభకు నేతలు భారీగా సంసిద్ధులయ్యారు. సో మన దగ్గర ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సభలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే పూర్తిగా కృష్ణా జలాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకుంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కేంద్రానికి అమ్ముడుపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఉంటారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? మన తెలంగాణ ఉద్యమం ముఖ్య ఉద్దేశమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా కేసీఆర్ అనే వ్యక్తి ఖచ్చితంగా తెలంగాణ కోసం పాటుపడతారు. ఈరోజు వచ్చిన ఈ 60 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి లోబడి ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా మరి ఈరోజు ఇప్పటికీ మనం చూస్తున్నాం. మనం కేసీఆర్ గారు అనుకోని విధంగా సరే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయినప్పుడు కూడా ఈ అంశంలో ఇమ్మీడియట్గా మనం స్పందించకపోతే ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదటి వేదికగా నల్గొండ నుంచే ఈ శంకారం పూరించడం జరిగింది. అంటే సార్ గతంలో కూడా కృష్ణా వాటర్లో పూర్తిగా 60% ఆంధ్రప్రదేశ్, అలాగే 40% తెలంగాణ కృష్ణా జలాన్ని వాడుకోవాలని చెప్పేసి అన్నారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీయే దీన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఏ విధంగా అనుకోవచ్చు? ఈరోజు అసెంబ్లీలో హరీష్ రావు గారు చాలా చక్కగా వివరించారు. ఎక్కడ కూడా మన టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా సంతకం కానీ ఎటువంటి హామీ కానీ ఇవ్వలేదు. కానీ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ తప్పిదాన్ని కవర్ చేసుకున్నానికి నిందలేస్తుంది. కాబట్టి ఈరోజు ఓపెన్గా బహిరంగ సభ ద్వారానే ఇవాళ నల్గొండ ద్వారా ఈ సభ ద్వారా ఏం జరిగింది, మనం ఏం చేశాము, ఇన్నాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఈరోజు అతి తక్కువ సమయంలోనే ఈరోజు కాంగ్రెస్, బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి లోబడి నిర్ణయం తీసుకుందని చెప్పి బహిరంగంగానే ప్రజలకు తెలియజేయడానికి ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పూర్తిగా రైతులను ఉద్దేశించి జరుగుతున్న సభలో అంటే కేసీఆర్ అంటే ఎటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది సార్ ఈ సభలో? ఖచ్చితంగా రైతు ప్రభుత్వం ఇది. ఎక్కడ ప్రపంచంలో కూడా ఎవరు ఊహించిన విధంగా రైతులకు సపోర్టుగా రైతు బంధు అనేది ఇచ్చారు. అలాగే రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా రైతు ఎక్కడైనా రిస్క్ అయితే కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటూ వచ్చారు. అన్ని రకాలుగా మనం చేసిన ఈ 10 సంవత్సరాల్లో అత్యధికంగా రైతులకే సేవ చేయడం జరిగింది. ఎందుకంటే మనం రైతే రాజు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఆ పూర్తి స్థాయిలో ఏ పార్టీ కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు అంత చక్కగా ఈ ప్రజల్లో, రైతుల్లో ఆయన ఉన్నాడని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మళ్ళీ రైతులకు సంబంధించిన అంశం ఇప్పటికే చూస్తున్నాం. మనం పంటలన్నీ ఎండిపోతున్నాయి, రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. కొన్ని చోట ఖమ్మంలో అయితే వాళ్ళే ఓన్గా గేట్లు తిప్పుకునే పరిస్థితి. ఇది ఊహించలే. మన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నీళ్లు ఎక్కువగా కనబడ్డాయి. మనకి నీళ్లు ఎక్కువైనాయి అనుకున్నాం ఒక దశలో. ఈరోజు నీళ్ల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈరోజు కనీసం వేస్తే కూడా పరిస్థితి దొరికే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా అతి తక్కువ సమయంలోనే తిరుగుబాటు అయ్యే పరిస్థితి. కాబట్టి ప్రజలకు కూడా వివరించి వాళ్ళు కూడా ఆవేశపడకుండా జరిగిన పొరపాటుని మరి సరిదిద్దుకుందానికి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి ఈరోజు హరీష్ రావు గారు చెప్పారు, మీరు మొదలు పెట్టండి, మేము కూడా అండగా ఉంటాం, ఖచ్చితంగా కేంద్రంతో పోరాడదామని చెప్పారు. ఈ సభ ద్వారా ఖచ్చితంగా అదే నేను ఆదాయిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అంటే ఖమ్మం నుంచి జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎంతమంది బయలుదేరుతున్నారు? అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? మొత్తం మనం జనరల్గా ఏంటంటే ఈ సభకి రైతులను ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాం. దానిలో భాగంగా రఘునాథపాలెం నుంచి రైతులందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ పార్టీ పరంగా ముఖ్య నేతలందరూ కూడా కలిసి ఇక్కడి నుంచి రైతులందరూ కూడా తీసుకొని నల్గొండ సభకి వెళ్ళడం జరుగుతుంది. చూస్తారు కదా, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంకి అమ్ముడుపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెచ్చుకున్నారు. తెలంగాణలో గత 10 ఏళ్లలో అంటే 10 ఏళ్ళు తెలంగాణలో అధికారం రాకముందు కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అదేవిధంగా కేంద్రానికి అమ్ముడుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది. కేంద్రం మెడలు వంచేదాకా ఇటువంటి పోరాటాలు ఇంక మరెన్నో చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.